మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. యాక్చువల్గా మనం చేసే ప్రతి ఒక్క కంపెనీలో కూడా మన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ దగ్గర ఉండిపోతుంది. బట్ స్పాట్ లోన్ మీకు అందరికీ తెలుసు. స్పాట్ లోన్ అనేది లోన్ ఇస్తూ ఆదాయాన్ని సంపాదించుకోగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక్క కంపెనీ. ఈ స్పాట్ లోన్ కంపెనీ వాళ్ళ యొక్క ఫండే మన దగ్గర ఉండిపోతుంది. ఎందుకంటారా, మీరు యాక్టివేషన్ చేసుకొని ఎప్పుడైతే మీరు ఇద్దరిని జాయిన్ చేస్తారో అక్కడ నుంచి లోన్ వస్తుంది కదా, ఆ లోన్ వచ్చిన అమౌంట్ కంపెనీలో ఉన్న అందరూ కూడా ఇద్దరిని జాయిన్ చేసుకుంటే లోన్ వస్తూ ఉంటుంది. మరలా ఈఎంఐ పే చేస్తారు, మరలా ఎక్కువ లోన్ వస్తూ ఉంటుంది. ఆ రకంగా లోన్ రూపంలో కంపెనీ యొక్క ఫండ్ అనేది మన దగ్గరే ఉండిపోతుంది. దానికి తోడు ఏంటంటే కంపెనీ ఎటువంటి షూరిటీ అవసరం లేకుండా, ఎలాంటి సిబిల్ స్కోర్తో పని లేకుండా, ఎలాంటి కేవైసీలు లేకుండా హ్యాపీగా మనకి వితౌట్ ఇంట్రెస్ట్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ రోజుల్లో మీకు అందరికీ తెలుసు లోన్ ఎంత కష్టమో తెచ్చుకోవడం. చాలా రకరకాల కండిషన్లు, షూరిటీలు, సంతకాలు ఇవన్నీ పెడితే కానీ లోన్ రాని పరిస్థితి. కానీ ఇప్పుడు మనకి ఈ స్పాట్ లోన్ ద్వారా చాలా స్పీడ్గా లోన్ వస్తుంది. అలాంటి స్పాట్ లోన్లో ఈడబ్ల్యూఐ అంటే ఎవ్రీ వీక్ ఇన్స్టాల్మెంట్ ఏ విధంగా మనం పే చేయాలి అనే దాని గురించినటువంటి వీడియో నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఈ వీడియోలో క్లియర్గా మనం ఇన్స్టాల్మెంట్కి సంబంధించినటువంటి అమౌంట్ ఏ విధంగా పే చేస్తే ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఆలస్యం చేయను, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకొక విషయం అండి, ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి నా డౌన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఐడీలు ఓపెన్ చేసి చూసుకోండి. ఓపెన్ చేసి నెట్వర్క్ అనే ఆప్షన్లో చూడండి. నేను ఒకసారి చూపిస్తాను. బ్రౌజర్లోకి వెళ్తున్నాను. spotloan.org క్లిక్ చేసుకొని నా మెయిన్ ఐడి ఒకటి ఉంది, ఆ మెయిన్ ఐడి ఓపెన్ చేస్తాను. దీని యొక్క పాపప్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఎవరైనా సరే, వెరీ ఇంపార్టెంట్ న్యూస్, ప్లీజ్ యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ యాజ్ సూన్ యాజ్ యూ యాక్టివేట్ యువర్ ఐడి. ఎప్పుడైతే మీరు ఐడి యాక్టివేట్ చేసుకుంటారో వెంటనే బ్యాంక్ అకౌంట్ మీ యొక్క ప్రొఫైల్లో యాడ్ చేయండి అని మెసేజ్ ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ స్క్రోలింగ్ అవుతున్నటువంటిది నైట్ 12 గంటల నుంచి, అంటే మిడ్ నైట్ 12 AM నుంచి 2 AM వరకు, 2 గంటల వరకు మిడ్ నైట్లో ఎవరు కూడా యాడ్ ఫండ్ చేయవద్దు. ఎందుకంటే ఆ టైంలో సైట్ యొక్క మెయింటెనెన్స్, సర్వర్ బూస్టప్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి. ఇక్కడ చూసుకోవచ్చు, నేను కేవలం 1600 కట్టాను, 1600 తోటి జాయిన్ అయ్యాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్కమ్ 5750, పేఅవుట్ విత్డ్రాల్ 6500. అంటే దీనికి సంబంధించి ఇంకా నా దగ్గర 204 రూపాయలు ఉందన్నమాట. ఈ 6500 విత్డ్రాల్కి గాను ఈ 10% GST అయిపోను మనకి రావడం జరిగింది. సరే, ఇప్పుడు మీరు ఒక్కసారి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ ఒకసారి నెట్వర్క్ అనే ఆప్షన్ చూసుకోవచ్చు. పైన 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెట్వర్క్ అని ఉంటుంది. ఆ నెట్వర్క్ పైన క్లిక్ చేస్తే మరలా 2 ఆప్షన్స్ వస్తాయి. అందులో ట్రీ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సారీ, ఇక్కడ అనిల్ 909008 ఇక్కడ చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ 90 టీం వెళ్ళింది ఆయన కింద. 52,800 రూపాయలు బిజినెస్ జరిగింది. లెఫ్ట్ సైడ్ ఆయన 2 డైరెక్ట్లు ఇచ్చుకొని రైట్ సైడ్ మంచి టీం కానీ చేసుకుంటూ పోతే, దీనికి మ్యాచ్ చేసుకుంటూ పోతే 2 డైరెక్ట్లు ఇచ్చుకున్న తర్వాత మంచి ఇన్కమ్ ఆయన మ్యాచింగ్ బోనస్ కింద తీసుకోవచ్చు. అలాగే ఇంకా చాలామంది, ఈ సయ్యద్ అన్న అతను చూడండి 87, 52,800 ఇతనికి కూడా. ఎంత బిజినెస్ మీ కింద వెళ్తూ ఉంది. మీరు ఇన్యాక్టివ్గా ఉండటం వల్ల సంపాదించుకునే అవకాశం కోల్పోతున్నారు. ఒక మంచి కంపెనీ డబ్బులు ముందుగానే ఇస్తుంది. ప్రతి ఒక్క కంపెనీలో మన డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది, బట్ స్పాట్ లోన్లో వాళ్ళ యొక్క ఫండే మన దగ్గర ఉండిపోతుంది. కాబట్టి యాక్టివ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి లోన్ ఆప్షన్ మీదకి వెళ్దాం. పైన 3 లైన్స్ పైన క్లిక్ చేసి లోన్ అనే దానిపైన క్లిక్ చేసి లోన్ ఇన్స్టాల్మెంట్స్ చూద్దాం. మొత్తం 4 ఇన్స్టాల్మెంట్కి గాను 2 ఇన్స్టాల్మెంట్లు అయితే 22వ తారీఖు జనవరి 1, 29 జనవరి అయిపోయింది. ఇంకా 5వ తారీఖు ఫిబ్రవరి, అంటే ఈరోజు మిడ్ నైట్ లోపు నేను ఫండ్ యాడ్ చేయాలన్నమాట. యాక్చువల్గా ఒకవేళ మన దగ్గర కానీ ఇక్కడ
డాష్బోర్డ్లో ఈ వ్యాలెట్ అని ఉంది కదా, ఈ వ్యాలెట్లో కానీ 450 రూపాయలు ఉంటే మనం ఎలాంటి ఫండ్ యాడ్ చేసే పని లేదు. వ్యాలెట్లో తక్కువ ఉంది అంటే 204 ఉంది, సరిపోదు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఫండ్ వ్యాలెట్ మనం యాక్టివ్ చేసుకునే ముందు ఫండ్ యాడ్ చేస్తాం కదా, ఆ రకంగా ఫండ్ వ్యాలెట్లో మనం ఈ 450 రూపాయలు వేసామంటే ఆ 204 ఈ 250 కట్ అవుతాయి అనుకోవద్దు. 204 అలాగే ఉంటాయి, 450 పర్ఫెక్ట్గా ఉండాలి ఒక వ్యాలెట్లో. కాబట్టి నేను ఫండ్ వ్యాలెట్లో ఫండ్ యాడ్ చేసి చూపిస్తాను. మరలా రేపు ఉదయం దీని మీద వీడియో చూపించేటప్పుడు ఫండ్ కట్ అయిందా లేదా అనేది కూడా చూపిస్తాను ఈరోజు మిడ్ నైట్ తర్వాత. అంటే రేపు మార్నింగ్ వీడియోలో ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఫండ్ ఎలాగ యాడ్ చేయాలనేది ఈడబ్ల్యూఐ కోసం, అంటే ఎవ్రీ వీక్ ఇన్స్టాల్మెంట్ ఏ విధంగా కట్టాలి అనే దాని గురించి చెప్తున్నాను. రేపు మరలా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు ఫండ్ కట్ అయిందా లేదా అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. యాడ్ ఫండ్ క్యూఆర్ యూపీఐ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా క్యూఆర్ వస్తుంది, లేదా గో టు యూపీఐ యాప్ ఇక్కడ చూసుకోవచ్చు. గో టు యూపీఐ యాప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఫోన్పే, గూగుల్ పే, నావి ఇవన్నీ ఏవైతే అవి పేమెంట్ గేట్వేలు అవి ఉంటే అవి ఓపెన్ అవుతాయి పేమెంట్ యాప్స్. నేను ఇక్కడ ఫోన్పే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఈకో టెక్నికల్ అని చెప్పి ఈకో ఇండియా ఫైనాన్షియల్ అని చెప్పి దాని మీదకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ నేను అమౌంట్ 450 రూపీస్ అమౌంట్ ఉంది కాబట్టి అమౌంట్ పే చేస్తున్నాను. ప్రొసీడ్ టు పే క్లిక్ చేస్తున్నాను. పే పైన ఆప్షన్ క్లిక్ చేసి పాస్వర్డ్ టైప్ చేసి పేమెంట్ అనేది సెండ్ చేస్తున్నాను. పేమెంట్ అయిపోయేంత వరకు వెయిట్ చేయండి. ఎక్కడా కూడా రీఫ్రెష్ చేయటం కానీ బ్యాక్ ప్రెస్ చేయటం కానీ చేయొద్దు, బ్యాక్ బటన్ కానీ ప్రెస్ చేయొద్దు. పేమెంట్ అయిపోయేంత వరకు ప్రాసెసింగ్ పేమెంట్ ఆఫ్ 450 అని ఉంది కదా, పేమెంట్ అయిపోయేంత వరకు వెయిట్ చేయండి. ఇక్కడ పేమెంట్ అయితే అయిపోయిందండి. 450 అలా వెళ్దు, మల్టిపుల్స్ ఆఫ్ 100లో వెళ్తుంది కాబట్టి 500 టైప్ చేశాను. అది ఫెయిల్డ్ అయింది. 450 అనేది 500 టైప్ చేశాను. ఇప్పుడు ఫండ్ వ్యాలెట్లో యాడ్ అయిందా లేదా అనేది చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు 500 రూపీస్ అయితే కట్ అయిపోయింది బ్యాంక్లో నుంచి. ఇప్పుడు ఒకసారి డాష్బోర్డ్లోకి వెళ్దాం. డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి ఫండ్ వ్యాలెట్లో 500 ఉన్నాయా లేవా అనేది చూద్దాం. ఫండ్ వ్యాలెట్లో లేవు, టైం పడుతుంది, ఒక 2 నిమిషాలు. రీఫ్రెష్ చేసిన స్క్రీన్ అనేది ఫండ్ వ్యాలెట్లో 500 అనేవి యాడ్ అయినాయి. ఈ 500 రేపు మార్నింగ్ అంటే ఈరోజు మిడ్ నైట్లోనే ఈ ఈఎంఐ సిస్టమ్ కింద కట్ అయిపోతాయి. అది నేను రేపు మార్నింగ్ వీడియోలో మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఖచ్చితంగా. ఈ విధంగా ఫండ్ యాడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు 1600 యాడ్ చేసుకొని మీరు ఐడి కూడా యాక్టివ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరూ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.